ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 101వ కీర్తన 101వ కీర్తన మొదటి వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. 8 వచనాలు ఉంటాయి ఇక్కడ, చదువుదాం. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనివ్వను. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను, దౌష్ట్యము నేను అనుసరింపను. నగదురు దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, భక్తుడైనటువంటి దావీదు రాసినటువంటి కీర్తనలో చాలా శ్రేష్టమైనటువంటి మాటలను రాశాడు. ఎందుకంటే దావీదు దేవుడి నుంచి దూరమైన తర్వాత, లేదా దేవుడి నుంచి తొలగిపోయిన తర్వాత, దేవుడి నుంచి అతిక్రమించి ప్రియమైన దేవుని పిల్లరా మరలా ఆయన తిరిగి తన గుడారమును కట్టుకున్న తర్వాత ఈ కీర్తన రాశాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? నేను కృపను గూర్చి చెప్పాలి అందరూ కూడా. నేను కృపను గూర్చి పాడేదను, కృపను గూర్చి న్యాయమును గూర్చి ఏం చేస్తానన్నాడు? పాడేదను. దేవునికి స్తోత్రం. దావీదు దేవుని కృపను గూర్చి పాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లరా, దావీదు తన జీవితంలో తనను బలపరిచింది, హెచ్చించింది, తనను నిలబెట్టింది, తనను నడిపించింది, తనను అయోగ్యునైన స్థితిలో నుండి యోగ్యునిగా చేసింది కృప అన్న సంగతి దావీదు గుర్తించాడు. దేవుని స్తోత్రం. ఈరోజు విశ్వాసులు, దేవుని పిల్లలు కూడా, ప్రియ దేవుని పిల్లరా, ఎప్పుడు కూడా మనం ఏమనుకోవాలంటే నేనేమై ఉన్నానో నీ కృప వలనేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే. నేనేమై ఉన్నానో నీ కృప వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని చింది నీవే,
లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని చింది ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన, తెచ్చి నీకు చిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తా. సర్వము పోయిన శరీరం కుళ్ళేన, నాను ఆరే వెలివేసిన, సర్వము పోయిన శరీరం కుళ్ళేన, నాను ఆరే వెలి అతులంతా శత్రువులైనా, అతులంతా శత్రువులైనా అంతము వరకు సహించిన, అంతము వరకు సహించిన యోబులా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా నేనేమై ఉన్నానో నీ దయ వలనేను, నీ దయ వలనే నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చిన. స్తోత్రం, హల్లెలూయా. మనల్ని ప్రేమించి మన కోసం మనవలే మారి, మనవలే మార్చబడి, మనవలే మార్చుకొని, మనవలే శరీరాన్ని ధరించి మహిమను వదిలిపెట్టి తగ్గించుకొని వచ్చాడు చూడండి. దాన్ని ఏమంటారు? నోరు తెరిచి చెప్పండి. ఇప్పుడు దాకా నేను చెబుతుంది ఒకే మాటే. ఏంటి చెప్పండి? చెప్పమంటారా ఆగిపోమంటారా? మీరు ఎందుకంటే ఇప్పుడు ఎద్దులయ్యా అన్నట్టున్నారు చాలామంది. దేవుని స్తోత్రం చెప్పండి. మన మధ్యలోకి వచ్చాడు చూడండి. దాన్ని ఏమంటారు? చెప్పండి గట్టిగా. ఏంటిది అది? కృప అనండి. ఏమనండి? కృప. స్తోత్రం. అవును ప్రియ దేవుని పిల్లరా, అందుకని ఆ కృపను గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా నీ కృపను గురించి నేను పాడతాను, నీ న్యాయం గురించి నేను పాడతాను. నువ్వు కృప కలిగిన దేవుడు, నువ్వు న్యాయమును తీర్చేటువంటి దేవుడు, అందుకని నేను పాడతాను అని దావీదు అంటున్నాడు. ఎందుకంటే ప్రియ దేవుని పిల్లరా, దావీదుకి దేవుని కృప తెలుసు కనుక. స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఎక్కడో గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు అన్ని విధాలుగా ఆశ్రయించి సింహాసనాన్ని ఇచ్చి, రాజ్యాన్ని ఇచ్చి, ముందు నిలబెట్టి, పరిపాలన ఇచ్చి, సామర్థ్యతనిచ్చి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అవును కదా. దావీదుకి చిన్న వయసు నుండి సింహాలను, ఎలుగుబంటులను చంపే అలవాటు ఉంది, కానీ పోరాడే అలవాటు ఉంది, కానీ రాజ్యాన్ని పరిపాలించే సామర్థ్యత ప్రియమైన దేవుని పిల్లరా గొర్రెలు కాసుకునే దగ్గరే దేవుడు నేర్పించాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆ స్థానం నుంచి ఆ స్థానంలోకి తీసుకెళ్ళింది దేవుని కృప గనక. అందుకని దావీదు అంటాడు, అయ్యా నీ కృపను గురించి నేను పాడకుండా ఉండలేను, నీ కృపను గురించి నేను స్తుతించకుండా ఉండలేను, నీ కృపను గురించి నేను తలంచకుండా ఉండలేను. ఏంటంటే అర్హత లేని, యోగ్యత లేని, ఎందుకు పనికిరాని, నేను ఊహించని, నాకు అసాధ్యమైన దాన్ని నువ్వు నా ఎదుట నా జీవితంలో నువ్వు తీసుకొచ్చి పెట్టి నన్ను బలపరిచి నిలబెట్టి వాడుకుంటున్నావే, ఈ కృపను నేను స్తుతించకుండా, జ్ఞాపకం చేసుకోకుండా, పాడకుండా ఉండలేను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కదా. ప్రియ దేవుని పిల్లరా, మనం ఎక్కడోళ్ళమండి. స్తోత్రం, హల్లెలూయా.
ఆదివారం వస్తే సినిమాల చుట్టూ తిరిగే మనకి ఆదివారం దేవుని మందిరంలో కూర్చొని భాగ్యాన్ని కృపనిచ్చాడు కదా. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత కృపండి. మన మార్గాలు, పనులు, ప్రయత్నాలు, మన జీవిత విధానాలు, మన యొక్క శైలి అంతా కూడా శరీర సంబంధమై అది పాపపు ఇష్టమైనదై నరకానికి పాత్రునిగా చేసి వీడ్చుకొని పోతున్నటువంటి ఆ స్థితి నుండి విమోచించి విడిపించి మోక్షానికి నడిపిస్తున్నాడే, ఇది కృప కదా. దేవుని స్తోత్రం చెప్పండి. నిత్యమైన నీదు కృపయే నాకు రక్షణని ఇచ్చెను. నిత్యమైన నీదు కృపయే నాకు రక్షణని ఇచ్చెను. నీదు సిలువ రక్తధారలే నాదు పాపము కడిగెను. నీదు సిలువ రక్తధారలే నాదు దోషము బాపెను. కృపను గూర్చి పాడెదను దేవా, నీ కృపను గూర్చి పాడెదను దేవా. కృపను గూర్చి పాడెదను దేవా, నీ కృపను గూర్చి పాడెదను దేవా. శ్రీమంతుడవైన దేవా సర్వజ్ఞుడు నీవేగా. శ్రీమంతుడవైన దేవా సర్వజ్ఞుడ నీవేగా. దేవునికి స్తోత్రం. దావీదు తన కృపను, దేవుని కృపను గురించి పాడుతున్నాడు. ఎప్పుడన్నా నీకు అసలు వచ్చిందా, పుట్టింది అది? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతు. నాకివ్వు ప్రభువా, నాకివ్వు ప్రభువా, నాకేం చేసిన ప్రభువా, నాకేం చేసిన ప్రభు అన్నావు. కానీ ఎప్పుడన్నా నేనేం చేశానయ్యా నీకు అన్నవా? స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంతేనా? నాకేం చేసిన ప్రభు అనే వాళ్ళు ఉన్నారు. కానీ ఏమీ లేని దానిగా, ఒట్టిదానిగా, ప్రయోజనమైన వ్యక్తిగా ఉన్న పాటున దేవా నీ సన్నిధికి, నీ పాదాల చెంతకు వస్తున్నానయ్యా. నాదంటూ ఏది లేదు నాయనా, నా స్తుతి ఆరాధన మాత్రమే నేను నీకు ఇవ్వగలను అన్నంత లోతుగా కృతజ్ఞతగా నువ్వు ఉండగలిగావా, వెళ్ళగలిగావు అనుభవంలోకి. స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ అయ్యగారు దేవుడే అందండి, మాకు ఇంకా చేయలేదు అనేవాళ్ళు ఎక్కువైపోయారు. ఏం చేశాడు దేవుడు మాకు? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను, మా పిల్లలు అట్ట అయిపోయారు, పిల్లలు ఇట్ట అయిపోయారు, వాళ్ళు అట్ట అయిపోయారు. నేను ఒక్కడే చెప్తాను, పిల్లలు అట్ట ఇట్ట అవడానికి కారణం నువ్వే అన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ముందు దేవుని కృపను గుర్తెరిగి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మన ముందు మన కుటుంబాలను కట్టాలి. చెప్పండి, దేని కట్టుకోవాలి? మనము నిజంగా దేవుడిని ఎరిగితే. ఏ విధంగా ఎరిగితే? నిజంగా చెప్పండి, ఎట్లా? నిజంగా యేసు ప్రభువుని తెలుసా నీకు? అసలు యేసు ప్రభువుని నమ్ముకున్నావు నువ్వు? నిజముగా యేసు క్రీస్తు వారిని నువ్వు గుర్తెరిగి నమ్మితే, విశ్వసిస్తే నీ కుటుంబం కోసం ప్రాణమైన పెడతావు అంతే. వాళ్ళు దేనికోసం? వాళ్ళ రక్షణ పొందటానికి, వాళ్ళు మారు మనసు కొరకు, వారి రక్షణ కొరకు, వారు దేవుని తట్టు తిరిగేదాని కొరకు. ఒక తల్లి తాను చనిపోయేంత వరకు తన కుమారుల కోసం ఉపవాసాలు ఉండి చచ్చిపోయింది. తెలుసా మీకు? అది నిజంగా దేవుని ఎరిగిన తల్లి ప్రేమ అంటే. దేవునికి స్తోత్రం. తన కుమారుడు కొడుకు ఉపవాసం ఉండి ప్రభువా నా బిడ్డను రక్షించిన మారు మనసు ఉపవాసాలు ఉండి వాడు మారలేదు. ఆ వ్యక్తి మారలేదు. తర్వాత అంత చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆమెను భూస్థాప అంతా అయిపోయింది, కార్యక్రమం అంతా అయిపోయింది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఈ వ్యక్తి రాత్రికాల సమయంలో పండుకుంటే తన తల్లి చేసిన ప్రార్థన, మొర, ఆ కేకలు, ఆ అరుపులు, ఆ ఏడుపు, ఆ కన్నీరు తన కలల ఎదుట ఆ చెవులు మారి మోగిపోతున్నాయి అంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమె లేదు, ఆమె వెళ్ళిపోయింది ప్రభు దగ్గరికి. ఆ గదిలో, ఆ ఇంటిలో, ఆ స్థలంలో ఉంటే నిద్ర పట్టకుండా చేస్తూ ఉందంట.
అదంతా చూసి విని అదంతా చేసిన తర్వాత బోరున పశ్చాత్తాపడి ఏడ్చి, ఒక శ్రమ వచ్చింది, శ్రమలో దేవుని తట్టు తిరిగి దేవుని కొరకు సమర్పించుకొని తన తల్లి, ప్రభువా నా కొడుకు గొప్ప సేవకుడు అవ్వాలి, మారు మనసు పొందాలి, గొప్ప సేవ చేయాలి అని ప్రార్థన చేసింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన గొప్ప దైవజనుడు అయ్యాడు. ఆయన పేరు నేను కొద్దిగా మర్చిపోయాను, కానీ ఆయన గొప్ప దైవజనుడు అయ్యాడు. మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని తెలుసుకుని నా తల్లి దేనికోసం ప్రార్థన చేసిందో దానికోసం నా ప్రాణమైన నేను పెట్టాలని తీర్మానం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం చేద్దాం. కాబట్టి కృప గొప్పది ప్రియ దేవుని పిల్లరా. ఏం గొప్ప చెప్పండి? అదే దావీదు దాన్నే మనకు గుర్తు చేస్తున్నాడు ఈరోజు. కృపను గురించి నేను మాడతాను ప్రభువా, నీ కృప గొప్పది, కృప శాశ్వతమైనది, కృప నిరంతరం ఉండేది, కృప నిత్యము నిలిచేది. కృప నుండి ఎవరు మనల్ని వేరు చేయలేరు, నువ్వు వెళితే తప్ప. దేవునికి స్తోత్రం. సౌలు దేవుని కృపకు దూరం అయ్యాడు, కానీ దేవుడు కృపను దూరం చేయలే. వింటున్నారని చెప్పేది? సౌలు కృపకు దూరం అయ్యాడు, కానీ దేవుడు కృపను తీసివేయలేదు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? అర్థమైతే ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు. ఈ మిగతా వాళ్ళందరూ ఇక్కడ లేరా? సౌలు కృపను పోగొట్టుకొని కృపకు సౌలు దూరం అయ్యాడు, కానీ కృప సౌలుకు దూరం కాలేదు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అసలు కృప ఎప్పుడు కూడా ఆయన కృప చూపించడానికి వచ్చాడు. నిత్యము భూమి మీద కృప చూపించు ఉన్న దేవుడు ఆయన. ఆ కృపను గురించి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా చదవండి, నేను కృపను గురించి పాడతాను, న్యాయం గురించి పాడతాను. యెహోవా నిన్ను కీర్తించెదను, నిర్దోష మార్గములు వివేకముతో ప్రవర్తిస్తా. ఏ మార్గం అంట? నిర్దోష మార్గములో నేను వివేకము కలిగి ప్రవర్తిస్తాను. దావీదు అంటున్నాడు, యెహోవా నేను కీర్తిస్తాను, నిర్దోష మార్గములో నేను వివేకముతో ప్రవర్తిస్తా. ఒకప్పుడు అయ్యా వివేకం లేకుండా ఉన్నాను, ప్రవర్తించాను, తప్పు చేశాను, పొరపాటు చేశాను. ఇప్పుడు నేను వివేకం కలిగి, తెలివి కలిగి, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, వివేకం కలిగి ప్రవర్తిస్తా నిర్దోష మార్గంలో. చాలామందికి తెలివి ఉండదండి. ఏముండదు చెప్పండి? చెప్పాలి గట్టిగా. ఏముండదు? తెలివి ఉండదు. తెలివి ఉంటే ఏటికి పడితే వాటికి ఎందుకు పరిగెత్తారు, ఎత్తరు, వివేచిస్తారు. ఓ ఇది చేయొచ్చా, చేయకూడదా, వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, ఉండొచ్చా, అంత అయిపోయిన తర్వాత చెప్తారు. అంత అయిపోయిన, అయ్యా పలానా దగ్గరికి పోయాను, అందుకని ఆడ పోయొచ్చిన కాడ నుంచి ఏం బాగలేదండి అప్పుడు చెప్తారు. ఎప్పుడు పోయొచ్చి ఒళ్ళు నొప్పులు వచ్చి కాళ్ళు చేతులు గుంజుతా లాగతా అప్పుడు చెబుతారు, అయ్యా ఏందమ్మా ఇటు చేశానయ్యా, అటు చేశానయ్యా. తెలివి ఉండాలి ప్రియమైన పిల్లలు. అందుకని అంటున్నాడు దావీదు, నిర్దోష మార్గమందు నేను నడుచుకొని తెలివిగా వివేకముతో ప్రవర్తిస్తాను. అందుకే ఒక భక్తుడు పాడాడు కదా, రావయ్యా యేసయ్యా. దేవునికి స్తోత్రం. రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రకకైనే వేచియుంటిని. రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రకకైనే వేచియుంటిని. కన్నులార నిన్ను చూడాలని, కన్నులార నిన్ను చూడాలని కాచుకొని ఉన్నాను, వేచినే ఉన్నాను, కాచుకొని ఉన్నాను, వేచినే ఉన్నాను. రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రకకైనే. రావయ్యా యేసయ్యా నీ
రకకైనే యథార్థ హృదయముతో నడుచుకొందును. ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను. యథార్థ హృదయముతో నడుచుకొందును. ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను. భక్తిహీనుల క్రియలు నా కంటనీయను. భక్తిహీనుల క్రియలు నా కంటనీయను. మూర్ఖ చిత్తుల నుండి తొలగిపోదును. మూర్ఖ చిత్తుల నుండి తొలగిపోదును. రవయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రకకైనే నిర్దోష మార్గములో నడుచుకుందును. మోసము నా ఇంట నిలవనీయను. నిర్దోషం మోసము నా ఇంట నిలవనీయను. అబద్ధికులెవ్వరిని ఆదరింపను. అబద్ధికులెవ్వరిని ఆదరింపను. భక్తిహీనుల మార్గమునే త్రొక్కను. భక్తిహీనుల మార్గమునే త్రొక్కను. రవయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రకకైనే వేచియుంటిని. రవయ్యా యేసయ్యా నా నీ రకకైనే. దేవునికి స్తోత్రం. ఈ అనుభవం అంతా రావాలంటే ప్రభునందు నా ప్రియమైన పిల్లరా, పైన చెప్పబడినట్లుగా ఆయన కృపను న్యాయమును గూర్చి ఎరిగిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైన పిల్లరా, దావీదు భక్తుడు రాసినటువంటి కీర్తనలో దావీదు తన అనుభవాలు చెప్తున్నాడు. ప్రియమైన పిల్లరా, నిర్దోష మార్గంలో వివేకముతో ప్రవర్తిస్తా. నువ్వు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు. నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తిహీనుల భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు. అవి నాకు అంటనివ్వను. దేవునికి స్తోత్రం. భక్తి మార్గమును తొలగిన వారి క్రియలంట దావీదు అసహించుకుంటాడంట. భక్తి మార్గములో తొలగిన వారు కనపడతారా? అక్కడక్కడ ఖచ్చితంగా కనపడతారు. ఎవరు చెప్పండి? వాళ్ళు భక్తి మార్గములో నుంచి తొలగిపోయి భక్తిహీనతలోకి వెళ్ళిపోయి, స్తోత్రం హల్లెలూయా, తిరిగి దేవుడిని ఎగతాళి చేసేవాళ్ళు, తిరిగి దేవుని నిందించేవాళ్ళు, దేవునికి అవమానకరంగా జీవించేవాళ్ళు, దేవునికి నింద తెచ్చేవాళ్ళు, దేవునికి ప్రియదేవుని పిల్లరా దూషణకరంగా జీవించేవారు. భక్తి మార్గములు తొలగిన వారి క్రియలు దావీదుకు అసహ్యం పుట్టించాయంట. ఎందుకు అంటే దావీదుకి దేవుని మనసు ఉంది కాబట్టి దావీదుకు కూడా ఏమొస్తుంది? అసహ్యం ఉంటుంది. పాపమును అసహించుకునే మనస్సు దేవుని మనస్సు. ఆ దేవుని మనస్సు దేవుని ఆత్మ కలిగిన వారు కలిగి ఉంటారు. ప్రియదేవుని పిల్లరా, దేవుని స్తోత్రం చెప్పడం గట్టిగా. దావీదు కూడా అంతే, అదే అనుభవంలో ఉన్నాడు. ఇక్కడ అదే అనుభవం ఉన్నాడు. ప్రభునందు నా ప్రియ దేవుని పిల్లరా, కనుక మన జీవితంలో కృపను గూర్చి మనము ఎప్పుడు కూడా పాడాలి, తెలుసుకోవాలి, గుర్తించాలి. కృపను గురించి ఎప్పుడు మన జీవితంలో హృదయంలో ఒక ఆలోచన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అయ్యా నీ కృపేనాయనా, ఈ విధంగా ఉన్నానంటే నీ కృపేనాయనా, ఇలా ఉన్నానంటే నీ కృపేనాయనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన జీవితంలో ఏది ఏమైనా కృప వలన మనం ఉన్నాం. అలాగా భక్తుడు ఇందాక మనం పాడుకున్న పాటలు అన్నాడు కదా, నేను ఏమై ఉన్నాను, నాకున్నాయన్నీ కూడా
నాదేమి లేదయ్యా, అంతా నీదే. స్తోత్రం, హల్లెలూయా. ఆర్ఆర్కే మూర్తి గారు ఒక పాట రాస్తాడు, అంతా యేసే జగమంతా. ఆ పాటలో చాలా వచనాలు మాటలు అద్భుతంగా ఉంటాయి ప్రియదేవుని. కాబట్టి అంత దేవుడే, ఆయన కృప ప్రియదేవుని. ఆ కింద మనం చూస్తే దావీదు తన అనుభవంలో చెప్తున్నాడు, నేను నిర్దోష మార్గంలో ఉంటాను, నేను అలాగా వివేకంతో ప్రవర్తిస్తాను, యథార్థ హృదయంతో నేను నడుచుకుంటాను, దుష్కార్యాలు నా కళ్ళ ఎదుట ఉంచుకోను, భక్తిహీనుల యొక్క క్రియలను నేను అసహించుకుంటాను, మూర్ఖ చిత్తుల నుండి తొలగిపోతాను. మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నుంచి నేను ఏమైపోతాను, పక్కెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూర్ఖంగా ప్రవర్తించే వారి దగ్గర నుంచి ఏమవుతాను, నేను వెళ్ళిపోతాను, తొలగిపోతాను. ఉదయకాలంలో ఈ వాక్యం ధ్యానించాలండి, అందుకే నేను చెబుతున్నాను. దేవునికి స్తోత్రం. ఉదయం ఏ కూర్చొని ఎందుకైనా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే సరే, ఒకసారి వాక్యం సంఘంలో చెప్తే అంటే దావీదు యొక్క అనుభవాలు మనం కూడా నేర్చుకుంటే ఎంత ఆశీర్వదించబడతాం, ఎంత దీవించబడతాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, మొదటి కీర్తనలో రాయబడినట్లుగా పాపుల మార్గముల్లో అపహాస్యులు కూర్చున్న చోటును అక్కడ రాయబడి ఉంటుంది కదా. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవ. ఈ అనుభవాల్లో నుండి మనం మనం ఉండాలంటే ఇలాగ మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రభు మనకు చెప్తున్నాడు, దావీదు ఇలాంటి అనుభవాలు కలిగి ఉన్నాడు. కింద ఒక వచనంలో ప్రియమైన దేవుని పిల్లరా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 6వ వచనాన్ని ఒకసారి చదవండి. 6వ వచనం దావీదు చెప్తున్నాడు ఈ మాట, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పల హల్లెలూయా. దావీదంట ప్రియదేవుని పిల్లరా, తన యొద్ద నివసించడానికి నమ్మకస్తులు ఎవరు అని దేశంలో నివసించడానికి, తన దేశంలో నివాసం చేయడానికి నమ్మకస్తుల కోసం ఏం చేస్తున్నాడంట, కనిపెడతా ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఎవరి కోసం చెప్పాలి? ఎవరి కోసం? నమ్మకస్తులైన వారి కోసం. చెప్పండి, ఎంతమంది మీరు వింటున్నారు వాక్యం? దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి కోసం? నమ్మకస్తుల కోసం. నమ్మకస్తులు అంటే ఎట్టుంటారు? వాళ్ళు బోర్డు పెట్టుకుని ఉంటారా? ఎట్టుంటారు చెప్పండి? నమ్మకస్తులు అంటే నమ్మకస్తులైన వారి కోసం దావీదంట దేశంలో కనిపెడతా ఉన్నాడంట, చూస్తూ ఉన్నాడంట. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని పిల్లరా, నమ్మకమైన వారికి దేవుని మెండుగా దీవెనలు కలుగు చేస్తాడని. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. నమ్మకమైన వారికి ఏమొస్తాయి అంట? దేవుని దీవెనలు మెండుగా వస్తాయి. ఇంకో విషయం కూడా చెప్తున్నా, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెం మీద నువ్వు నమ్మకం ఉన్నా కనుక అనేకమైన వాటి మీద నేను నీకు అధికారాన్ని ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒక వ్యక్తి దేవుల్లో కానీ నమ్మకంగా ఉండడం నేర్చుకోగలిగితే, దేవుల్లో ఉండడం జీవించగలిగితే, ఆ వ్యక్తికి అంచెలంచెలుగా దేవుడు అనేక విధాలైనటువంటి పనులను సంఘములోను బయట దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అవును ప్రియా దేవుని పిల్లరా, మనుషుల్లో కూడా చాలా మంది జాబ్ చేసేటప్పుడు ఎంప్లాయీస్గా కంపెనీల్లో ఎక్కడైనా సరే దేనిలో ఏ వ్యవస్థలోనైనా నమ్మకత్వాన్ని చూస్తారు. ఏం చూస్తారు చెప్పండి? ఏం చూస్తారు? నమ్మకత్వాన్ని చూస్తారు. కాబట్టి నమ్మకమైనటువంటి వారిని దావీదు చూస్తూ ఉన్నాడు. అయితే దావీదు కాలంలో చాలా మంది నమ్మకస్తులు ఉన్నారు. కొద్దిమంది నమ్మకాన్ని కోల్పోయారు, కానీ చాలా మంది నమ్మకస్తులు ఉన్నారు. దావీదు ప్రాణాన్ని కాపాడటానికి తమ ప్రాణములు అడ్డుపెట్టేవారు ఉన్నారు. ప్రభునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, అలాంటి నమ్మకమైన వారు అనేక మందిని దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, దావీదు దేవుని కృపను ఎరిగినవాడు, దేవుని కృపను తెలుసుకున్నవాడు, దేవుని కృపలో నిలిచి తన వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నవాడు, యథార్థ హృదయముతో నిర్దోషత్వం కలిగిన వాడై చెడును అసహ్యించుకుంటూ
భక్తిహీనులతో సహవాసం చేయకుండా చాలా ఆత్మ సంబంధంగా నడుచుకున్నటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు, తన రాజ్యంలో ఎలాంటి వారు కావాలనుకున్నాడు? నమ్మకమైన వారు. దేవునికి స్తోత్రం చేద్దాం. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఇది కూడా ఒక రాజ్యమే. సంఘం కూడా దేవుని రాజ్యం. సంఘం ఎవరు చెప్పండి? ఏంటి చెప్పాలా? సంఘం ఎవరు? దేనికి రాజు ఎవరు? యేసయ్య. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన కూడా సంఘములో నమ్మకస్తులైన వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లరా, ఏ విషయంలో నమ్మకంగా ఉండాలి? మనిషి అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటాడేమో కానీ, కొన్నిటల్లో ఉంటాడు, కొన్నిటల్లో ఉండలేడేమో కానీ, అన్ని విషయాలు ఒకవేళ ఉండేవాళ్ళు ఉన్నారేం కానీ, అందరూ కూడా ఒక విషయం తప్పిపోతారు. అదేంటో తెలుసా? దేవునికి ఇచ్చే విషయంలో, దేవుడికి ఇచ్చే నమ్మకమైన దశంభాగం విషయంలో చాలామంది ప్రియ దేవుని పిల్లలు, నాకు తెలిసి 100కి 10 మంది కూడా నిలబడతారో లేకపోతే తేలిపోతారో తెలియదు. అంటే నా అనుభవంలో నేను చూసి చెప్తున్నా. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనకు వచ్చే విషయంలో నమ్మకంగా ఉంటారు. వాక్యం చదివే విషయం, వాక్యం ప్రియ దేవుని పిల్లలు వినే విషయంలో నమ్మకంగా ఉండొచ్చు. ప్రార్థన చేసుకునే విషయంలో నమ్మకంగా ఉండొచ్చు. పరిచర్య చేసే విషయంలో నమ్మకంగా ఉండొచ్చు. ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండొచ్చు. కానీ దశంభాగం విషయంలోకి వచ్చేసరికి ఒక వ్యక్తిని ఆశీర్వదించబడే కొంది ఆ వ్యక్తికి ఇచ్చే మనసు తగ్గుతూ వస్తుంది. తెలుసా మీకు? చెప్పండి గట్టిగా. ప్రభునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, అందుకని దావీదు కూడా నమ్మకమైన వారి కోసం చూస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా ఖజానాదారుని పెట్టాలంటే, డబ్బుల దగ్గర పెట్టాలంటే ఎవరిని పెడతారు చెప్పండి? చెప్పండి అమ్మా, చెప్పండి. ఎవరిని పెడతారు? ఎవరు పెడతారు? నమ్మకస్తులు పెడతాడు. దేవునికి స్తోత్రం. ఈ మధ్య కాబట్టి నా ప్రభునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు ఈ మాట చెప్తానంటే, అన్ని విషయాల్లో మనుషుడు నమ్మకంగా ఉంటాడు కానీ ఒకే ఒక విషయంలో మనుషుడు నమ్మకత్వాన్ని కోల్పోయేటువంటిది ధనం. చెప్పండి, ఏదో చెప్పండి. అందరు గట్టిగా చెప్పాలి. ఏంటది? దానిని జయించగలిగిన వాడే నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం కదా. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వస్తాయి. అలాగే దావీదు అదే అంటున్నాడు. ప్రియ దేవుని పిల్లరా, దేవుని వాక్యంలో దేశంలో నివసించినట్లు, ఎక్కడంట? నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెట్టుచున్నాను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని దృష్టిలో ఎవరైతే నమ్మకమైన ఉంటారో ఖచ్చితంగా వారి జీవితంలో ఆశీర్వాదం చూస్తారు. ఎంత నమ్మకం ఉంటే అబ్రహాము ఎలియాజరుని పంపించాడండి. ఎలియాజరు కూడా నమ్మకంగా దేవుని పనిచేశాడు. అబ్రహాము చెప్పింది చేసుకొని వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము ఒకసారి అంటాడు, అబ్రహాము అయ్యా ఇదంతా ఎలియాజర్కే కదా అంటాడు. అంటే తన ఆస్తిని, తన డబ్బుని, బంగారాన్ని, తన గొప్ప ధనవంతుడు కదా, ఆ ధనమంతా కూడా ఎలియాజరుకి తన తర్వాత పిల్లలు పుట్టకపోతే ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? చెప్పండి గట్టిగా. ఎలియాజర్కి ఇవ్వాలనుకున్నాడు. ఎలియాజరు దమస్కు వాడు, అనగా అన్యుడు. ఎలియాజర్కి ఇవ్వాలనుకోవడానికి కారణం ఏంటంటే, ఎలియాజరు తన దగ్గర ఉన్న 318 మంది జీతగాళ్ళు నమ్మకమైన పనివాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తన ఎదున్నటువంటి నమ్మకమైన పనివారిని పంపించాడంట. ఎవరు చెప్పండి? నమ్మకమైన పనివారు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. పనివారు కూడా ఎలాంటి వారంట? నమ్మకమైన వారు. కింద ఒక మాట అన్నాడు కదా, ఏమన్నాడు? నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులై ఉంటారన్నాడు. దావీదు ఎవరిని కోరుకున్నాడు? పరిచర్య చేయడానికి తన రాజ్యంలో, తన దగ్గర బల్లందించడానికి, నీళ్ళు ఇవ్వడానికి, పరిచర్య చేయడానికి, అవన్నీ చక్కబెట్టడానికి, రాజులు రాణులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాజ్యంలో ఉన్న పరిస్థితులు అన్నిటి కూడా చక్కదిద్దడానికి, పరిచర్య చేయడానికి తన ఇంటిలో. రాజు అంటే మామూలుగా ఉండదుగా, మనలాగా అంత వండుకొని తినిపోవటం కాదు కదా. అంతేనా? చెప్పండి, అంతేనా? ఓ రాజు అంటే ఉదయం లేచి కూర్చొని లేకి టీ ఇచ్చోడు ఇవ్వాలా కదా. ఆ రోజుల్లో ఉండే ఉంటాయి అనుకోండి. పేపర్ తెచ్చేవాడు తేవాలా. స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ బయటకు ఆ చెప్పులు బయట వేసేవాడు వేయాలా. వాకింగ్కి వెళ్తుంటే ఆయన పెట్టి మళ్ళీ ఒక సైన్యం వెళ్ళాలా. ఎంతో పని ఉంటుందండి రాజు దగ్గర. ప్రతి అడుగున ఎవరుంటారు? పరిచర్య చేసేవాళ్ళు అంటారు. రాజ్యం
అలాంటి వారు ఎలాంటి వారిని కోరుకున్నాడు దావీదు? నిర్దోష మార్గమందు నడుచుకునేవారు. దేవునికి స్తోత్ర. నిర్దోషమైన మార్గమును నడుచుకునేవారు దావీదుకి పరిచారికలుగా ఉంటారని, ఉందురని, పరిచారికలు అవుదురని. అట్లాంటి వాళ్ళే నాకు పరిచారికలు అవుతారు. మిగతా వాడు ఎవడు నాకు అవసరం లేదు. ఎవరు కావాలంట? నిర్దోష మార్గంలో ఎవడైతే నడుస్తాడో, నడుచుకుంటాడో అట్టివాడిని నేను పరిచారికగా నియమిస్తానన్నాడు. ఒక రాజు, ఒక మనిషి, ఈ లోకములో ఒక మానవుడే ఇలాంటి ఉన్నతమైన అనుభవాలు కోరుకుంటే సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు నీలో, నాలో, మనలో కోరుకోడా? చెప్పండి గట్టిగా, కోరుకోడా? కోరుకుంటాడా లేదా? స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, ఈ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు నమ్మకస్తులను చూస్తున్నాడు, నిర్దోషమైన మార్గంలో నడిచేవారిని చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిర్దోషులుగా ప్రవర్తించే వారిని చూస్తున్నాడు, యథార్థ హృదయం కలిగిన వారిని చూస్తున్నాడు. ఇవన్నీ చెప్పాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మనిషిని మనం ఏరుకుంటే బైబిల్లో బోల్డ్ ఎంతమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి టోటల్గా మన అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండాలి. చెప్పడు ఎలా ఉండాలి? ఆయన కృపను ఎరిగి, కృపను తెలుసుకొని, కృపను గుర్తెరిగి, ఆ కృపని కాపాడుకుంటూ నమ్మకస్తులుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి, హల్లెలూయా. ఒకసారి మనం ఆలోచించేద్దామా? మనము దేవునిలో ఎంతవరకు నమ్మకంగా ఉన్నాం, ఎంతవరకు నమ్మకస్తులుగా ఉన్నాం, ఎంతవరకు నమ్మకంగా ప్రభువులో మన జీవితాలను కొనసాగిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. నమ్మకం అంటే ఏంటి అంటే, ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని వాక్యంలో వ్రాయబడినట్లుగా ఒక యజమానుడంట దేశాంతరం అనగా వేరే దేశానికి వెళ్ళిపోతా తన దగ్గర ఉన్నటువంటి కొంత ధనాన్ని కొంతమందికి ఇచ్చాడు. ముగ్గురు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఒకడికి 5 ఇచ్చాడు, ఒకరికి 2 ఇచ్చాడు, ఒకరికి 1 చెల్లిపోయాడు. స్తోత్ర, హల్లెలూయా. వెళ్ళిపోయిన తర్వాత ఆయన కొంతకాలానికి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఎవరికైతే ఆయన తన ధనాన్ని, ఆస్తిని ఇచ్చిపోయాడు, వాళ్ళ దగ్గరికి వచ్చి చూశాడు. అవును, నేను వెళ్తా నీకు ఒక 5 తలాంతులు ఇచ్చాను, లేదా 5 ధ్యానారాలు ఇచ్చాను అనుకోండి, ఒక 5 లక్షలే ఇచ్చాను అనుకోండి, లేదా 5 ఎకరాలే ఇచ్చిపోయాను అనుకోండి, మరి ఇప్పుడు ఎలా ఉంది అది అని అడిగాను. ఇతనేమన్నాడంటే, అయ్యా నువ్వు నాకు 5 ఇచ్చావు, నేను మరొక 5 దాన్ని నువ్వు ఇచ్చిన దాంతో నేను కొంత సంపాదించాను. నువ్వు ఇచ్చిన దాన్ని నేను డెవలప్ చేసి ఏం చేశాను? చెప్పాలి, ఎవరు తెలుసు? ఏం చేసి సంపాదించాను. నీవు ఇచ్చిన దాన్ని నేను మరలా సంపాదించుకున్నాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. 5కి 5 10 చేశాను అన్నాడు. ఆ యజమానుడు అన్నాడు, భలా నమ్మకమైన మంచి దాసు, నువ్వు నమ్మకస్తుడురా. ఎందుకంటే నేను ఇచ్చిన దాన్ని అట్లనే పెట్టకుండా దాన్ని ఏం చేసుకున్నావు? నువ్వు ఉపయోగించుకున్నావు, సద్వినియోగం. ఈరోజు ఎట్లా ఉందంటే క్రైస్తవ భక్తి జీవితం ఎలాగుందంటే, మొదటున్నది వెనక్కి వెళ్తుంది కానీ మొదటున్న దానికి మించి ముందుకు రావట్లేదు. అర్థమవుతుందా? స్తోత్రం. మొదట పాటలు పాడేవాళ్ళు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. మొదట ప్రార్థన చేసిన వాళ్ళు మెదలకుండా ఉంటారు. మొదట ఆరాధన ఉన్నటువంటి వాళ్ళు మెదలకుండా. అయితే ఏమైపోతుంది? సంపాదించుకుంటున్నారా? ఇది మనకు అంత ఉపయోగం లేదని వదిలిపెడుతున్నారా? జాగ్రత్త ప్రియమైన దేవుని పిల్లరా, ప్రభు అదే అంటున్నాడు. నేను ఒక్కటే చెప్పగలను ప్రియమైన దేవుని పిల్లరా, మనము మనుషుల వైపు చూసేంత వరకు దేవుని కృపను మనం అనుభవించలేం. దేవుడు మనకిచ్చిన దాన్ని మనం రెట్టింపు చేయలేం. దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులే కానీ, మనకిచ్చినటువంటి కృపావరాలే కానీ, మనకిచ్చిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము, ఈవిని, ప్రతి విధమైనటువంటి అనుభవాలను మనము పెంపార చేయాలంటే మనుషుల మీద మన దృష్టి వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. చెప్పలు గడిగి హల్లెలూయా. ఎవరి మీదకి వెళ్ళాలి మన దృష్టి? దేవుని మీదకి వెళ్ళాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. అప్పుడే నువ్వు ఏదైనా సంపాదించుకొని సాగి ముందుకు వెళ్ళగలుగుతావు. ఎందుకంటే మనుషులు మనల్ని కృంగదీస్తారు, మనుషులు మనల్ని బాధిస్తారు, మనుషులు మనల్ని
ఎగతాళి చేస్తారు. మనుషులు మనల్ని, ఒక ఆమె అన్య భాషలు మాట్లాడి దేవుళ్ళు ఆనందిస్తూ సంతోషిస్తే పక్కన వచ్చి ఎగతాళి చేసిందని ఆమె ఏం చేసింది తెలుసా? ఓరి వీళ్ళకి ఎగతాళిగా ఉండేది నాకెందుకు, ఏంది చెప్పండి, వీళ్ళకి ఎగతాళిగా ఉండేది నాకెందుకు అనేది సైలెంట్. అట్ట ఉన్న వరాన్ని బాగొట్టుకుంది. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడిచ్చింది శ్రేష్టమైనది, విలువైనది, మహిమ కలిగింది. దేవుని పైన ఉన్నదే కింద ఉన్నది, అదే పరలోకం నుండి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. భూ సంబంధమైందా పర సంబంధమైందా? మరి నేనే చెప్తుంది, మనుషుల వైపు చూసి వామ్మో వీళ్ళకి ఎగతాళి చేసేది నాకెందుకు అనుకుంటే, ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, దేవుడిచ్చిన ఆ కృపలో నువ్వు నమ్మకంగా ఉండలేవు. దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని నువ్వు వాడలేవు. నీకు ఇచ్చిన తలాంతును నువ్వు ముందుకు తీసుకెళ్ళలేవు. దాని ద్వారా నీకు వచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించనే. ఒక వ్యక్తికి ఒక వరం ఇచ్చాడంటే ఆ వరం ద్వారా దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పడం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రభునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, ప్రభుత్వాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రెండో వాడి దగ్గరికి వచ్చాడు, వాడు కూడా 2 సంపాదించాడు. ఓ బలా నమ్మకమైంది అవసరం. ఒకటి ఇచ్చిన వాడి దగ్గరికి పోయాడు, వాడు భూములు పాతిపెట్టి కనపడకుండా చేశాడంట. వాక్యాలు భూములో పాతిపెట్టి కనపడకుండా చేశాడు. పాప మీ పాస్టర్ గారు చేశాడు, ఆయన కూడా కనపడకుండా చేశాడంట. వచ్చి అడిగితే, లేదయ్యా నువ్వు విత్తన దాన్ని కోస్తావని, అందుకని నేను భూములు దాచిపెట్టేశాను, విత్తన చోట కోయివాడువు అని అన్నాడు. ఎవరైనా విత్తనం వేయకుండా పంట ఆశిస్తారా? చెప్పండి, విత్తనం వేయకుండా పంట రావాలంటారా? ఈ బీట్ చేలో నుంచి గోధుమ గింజలు రావాలని అనుకుంటారా? వీడు ఆ మాట చెబుతున్నాడు యజమానుడికి, నువ్వు విత్తకుండానే పంట కావాలంటూ. వీడంత మహా మేధావి చూడండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆవిడ సోమరి అయినా అసలు వాడు ఆ మాట చెప్పడానికి కారణం ఏంటంటే, చెప్పండి ఏముందో అందులో? సోమరితనం. కష్టపడలేడు, పని చేయలేడు, ప్రయాసపడలేడు, చెమటగార్చలేడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. వండి పెడితే 3 పూట్ల శుభ్రంగా తిని పడుకొని నిద్రపోవటం, మళ్ళీ లేచం. అంటే కష్టపడే మనస్తత్వం లేనటువంటి వ్యక్తి ఏమంటున్నాడు? ఆ మాట అన్నాడు. అప్పుడు ప్రభువారు అన్న మాట తెలుసా? సోమరి అయినా చెడ్డదాసుడా. చూడండి ప్రియదేవుని పిల్లరా, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా. వాళ్ళతో ఏమన్నాడు తెలుసా? ఈ కొంచెంలో మీరు నమ్మకంగా ఉన్నారు కనుక మీకు అనేకమైన వాటి మీద నేనేమి నీకేమిస్తాను? అధికారాన్ని ఇస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను ప్రియదేవుని పిల్లరా, భూమి మీద మనం ఉన్నప్పుడు మనము ఎంత కృప కలిగి ఉంటామో, ఎన్ని తలాంతులు కలిగి ఉంటామో, దేవుళ్ళు ఎంత ఆత్మీయంగా ఎదిగి ఉంటామో, ఎంత పరిశుద్ధత కలిగి ఉంటామో, ప్రియమైన దేవుని పిల్లరా ఎంత భారం కలిగి ఉంటామో, ఆత్మల పట్ల ఎంతమందిని దేవుని సందర్భకు నడిపిస్తామో, రేపు ప్రభు రాకల్లో మనము భూమి మీద 1000 ఏండ్ల పరిపాలనలో అంతే నీకు భూమి మీద కొంతమంది ప్రజలను దేవుడు అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పలు గడికి, హల్లెలూయా. కొంతమందిని గ్రామాల్లో పెడతాడు, కొంతమందిని పంచాయతీల్లో పెడతాడు, కొంతమందిని మండలాల్లో పెడతాడు, కొంతమందిని డివిజన్లో పెడతాడు, కొంతమందిని జిల్లాల్లో పెడతాడు, కొంతమందిని రాష్ట్రాలే అప్పగిస్తాడు. వారి సామర్థ్యాన్ని బట్టి, అంటే వారున్న నమ్మకత్వాన్ని బట్టి. ఆయన సామర్థ్యం చూసే 2కి 2 ఇచ్చాడు, సామర్థ్యం చూసే 5కి 5 ఇచ్చాడు. మరి ఈ 5 అయితే 5 సంపాదించుకోగలదని ఇచ్చాడు. ఒక 2 ఇస్తే చాలే, 2 తగ్గట్టు ఉంటుంది అనుకున్నాడు. వీడికి ఒకటి కూడా కష్టమే అయినా ఇచ్చుకోవద్దని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పింది అర్థమైందా? కాబట్టి వాళ్ళ సామర్థ్యతను బట్టి ఇచ్చాడు. వాళ్ళు ఏం చేయలేకపోయారు? చెప్పండి అమ్మా, ఏం చేయలేకపోయారు? దేవునికి నమ్మకంగా ఉండలేకపోయారు. ఆమేన్, హల్లెలూయా. చెప్పదాం గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దావీదు యొక్క అనుభవంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దావీదు ఏ విధంగా నమ్మకస్తుల కోసం కనిపెట్టుకుని ఉన్నాడో, నిర్దోష మార్గమందు నడుచుకునే వారు తనకు పరిచారకులు కావాలని ఏ విధంగా దావీదు ఎదురు చూస్తున్నాడో,
ఈ నేటి దినాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన సంఘములు అట్టివారు కావాలని చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము దేవునికి నమ్మకస్తులమై నిర్దోషమైన మార్గాలు నడుచుకున్న వారమై అబద్ధం ఆడకుండా, అక్కడ రాయబెడతారు కదా, స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లల, ఆ వాక్యంలో చాలా మాటలు ఉంటాయి. ఆ పాటలో మూర్ఖ చిత్తుల నుండి తొలగిపోతాను. స్తోత్రం. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించు. తమ పొరుగు వారిని చాటును దూషించేవారు, అర్థమవుతుందమ్మా? పొరుగు వాళ్ళని ఎక్కడ, అమ్మో ఈ మాట చదువుతుంటే నాకు కూడా భయం వేస్తుంది పిల్లలు. తమ పొరుగు వారిని చాటున దూషించేవారు. స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు కోపం వచ్చి, ఆవేశం వచ్చి మన పొరుగు వాళ్ళ మీద, వాళ్ళ మీద, ఏళ్ళ మీద పళ్ళు గురికి పటపట అనే వాళ్ళు విశ్వాసులోనే ఉన్నారు. బయట వాళ్ళ సంగతి మనకొద్దు. ఎవరిలో ఉన్నారు? విశ్వాసులోనే ఉన్నారు. అందుకని అక్కడ అంటున్నాడు, స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన పొరుగు ఎవరి మీద, ఎవరి మీద, స్తోత్రం, ఇవన్నీ మనము జయించి దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా నిలుచుదముగాక. దావీదు యొక్క అనుభవాలలో నుంచి మనము కూడా అవన్నీ నేర్చుకుని దావీదు వలె దేవునికి ఇష్టలుముగా మారుదుముగాక. దేవుని కృపను గూర్చి పాడుదుముగాక. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అట్టి కృపను దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. అందరూ లేచి నిలబడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఈరోజు ఇప్పుకుంటా వాళ్ళ ప్రభు బల్ల ఆరాధన ఉంది. సమయం 12:40 అయిపోయింది. అందరు లేచి నిలబడే తత్తరగా. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దావీదు అంటున్నాడు, అయ్యా నేను కృపను గురించి పాడతాను, అయ్యా నీ న్యాయముల గురించి పాడతాను. స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లరా, కృపను గూర్చి, న్యాయమును గూర్చి పాడదాం. యెహోవా నిన్ను కీర్తించెదను, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తిస్తాను. నీవెల్లప్పుడూ నా యొద్దకు వచ్చెదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుంటాను. ప్రియమైన దేవుని పిల్లరా, మన ఇళ్లలో మనం యథార్థ హృదయముతో నడుచుకోనట్లుగా దావీదట తన ఇంటిలో యథార్థ హృదయముతో నడుచుకుంటాడట. తన ఇంట్లో యథార్థ హృదయంతో నడుచుకుంటాడు. ఒకరిని ఎక్కువగా, ఒకరిని తక్కువగా ప్రేమించడట. అందరినీ సమానంగా చూస్తాడట. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఆయన ప్రేమ మనకి ఎక్కడ అర్థమైందంటే, అబ్షాలోము చనిపోయిన తర్వాత, అబ్షాలోము తన శత్రువు అయినప్పటికీ కూడా, అబ్షాలోము తన చంప చూసినప్పటికి కూడా దావీదు తన ప్రేమను వ్యక్తపరిచాడు. ప్రియ దేవుని పిల్లరా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజు అబ్షాలోమును బహుగా ప్రేమించెను అని రాయబడుతుంది. అబ్షాలోము దేవునికి కుమారుడే కానీ స్నేహితుడేం కాదు, ద్వేషించిన వాడే కానీ మంచివాడేం కాదు, చంప చూసిన వాడే కానీ మేలు చేసిన వాడు కాదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలు, అయినా దావీదు తన ఇంటి ఉన్నటువంటి తన వారందరితో కూడా యథార్థమైన హృదయంతో నడుచుకున్నాడని వాక్యం సెలవిస్తాం. మనందరం ఒక్కటే ప్రియ దేవుని పిల్లరా, దావీదు తన దేశంలో నమ్మకస్తుల కోసం కనిపెడుతున్నాడు. నిర్దోషమైన మార్గము నడుచుకునే వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నమ్మకస్తులు దేనికి అంటే తన రాజ్యములో నివసించటానికి. నిర్దోష మార్గమందు నడుచుకునే వారు ఎందుకు అంటే తనకు పరిచర్య చేయటానికి. ఈ యొక్క సమయంలో ప్రియ దేవుని పిల్లలు, ఈ రెండు అనుభవాలు మన జీవితాలలో దేవుడు అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ వినడానికి సింపుల్గా ఉన్నాయి కానీ, వినడానికి ఏదోలో ఉన్నాయి కానీ, అయ్యా ఇవి అనుభవిస్తే, ఇలా జీవిస్తే, అలా బ్రతకగలిగితే మా జీవితాలు ధన్యమునైనా, అన్యులుగా ఉన్న మా జీవితాలను ధన్యులుగా మార్చిన దేవుడు కనుక ఇక సమయంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభువా ఈ వాక్యాన్ని బట్టి బలపరిచిన ఆయన, మేము కూడా దావీదు వలె నీ కృపను ఎరిగిన వారమై, అవునయ్యా నీ కృప వలనే నేను ఇలా ఉన్నాను, నీ కృప వలనే నేను రక్షించబడ్డాను, అయ్యా నీ కృప వలనే నా జీవితంలో ఇంతవరకు నేను నడుచుకోగలిగాను, నీ కృప తప్ప వేరొకటి లేదు నాయనా, అయ్యా నీ కృప తప్ప వేరే ఏమీ లేదు నా తండ్రి.
నా శక్తి కానీ, నా తెలివి కానీ, నా భక్తి కానీ, నా బలము కానీ, నా బలగం కానీ, అయ్యా నాలో ఉన్నటువంటి భక్తి కానీ నన్ను ఈ విధంగా చేయలేదు ప్రభువా. కేవలము నీ కృపే, కేవలము నీ కృపే ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నీ కృప చేత వాళ్ళందరినీ బలపరిచి మేము కూడా దావీదు వలె నడుచుకొని నీ సంఘములు, మందిరములు, నీ సన్నిధులు, నీకునైనా నమ్మకస్తులుగా ఉండి సహాయం చేయి ప్రభువా. మేము కొన్ని విషయాలు నమ్మకంగా ఉంటున్నాం, కొన్ని విషయాలు నమ్మకంగా ఉండలేకపోతున్నాం. కొన్ని విషయాలు మేము నమ్మకంగా చేస్తున్నాం, కొన్ని విషయాలు నమ్మకత్వాన్ని కోల్పోతున్నాం. లేదయ్యా, మేము కూడా 10కి 10 సంపాదించిన, 5కి 5 సంపాదించిన వాడి కానీ మాకు ఇచ్చినటువంటి కృపలో మేము నమ్మకస్తులుగా ఉండాలి అయ్యా. గ్రహింపును దయచేయలేదు. 2కి 2 సంపాదించిన వారి వలె మేము నమ్మకస్తులుగా ఉండాలి. కృప దయచేయండి. మహిమ మీకు చెల్లిస్తూ కూడి వచ్చిన ప్రతి బిడ్డను దర్శించి బలపరిచి యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. హల్లెలూయా. మంచిది ప్రియులారా, అందరూ కూడా దేవుని సన్నిధిలో